నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దేవీ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా, అవన్నీ మనం వివరంగా మాట్లాడుకుంటున్నాం. 5వ రోజులోకి వచ్చామండి. ఈ రోజు ఏ అవతారంలో ఉంటారు, ఈ రోజు యొక్క విశిష్టత, అలానే నైవేద్యాలు కూడాను. అంటే మనకి ఎలా అంటే ఈ సంవత్సరం కొంచెం తిథులు 2 తిథులు కలిసిపోయినాయి. తృతీయ చవితి కలిసిపోవటం అట్లా అయింది. 3వ రోజునే 3-4 అవతారాలు వేసేయటం అలా వచ్చింది. అయితే ఇప్పుడు ఇవాళ 5వ రోజు మనకి శ్రీశైలంలో అయితే భ్రమరాంబాదేవికి స్కందమాత స్వరూపాన్ని ధరింపజేస్తారు. నవదుర్గల్లో 5వ రూపం స్కందమాత. అంటే కుమారస్వామిని ఎత్తుకుని కూర్చున్నటువంటి పార్వతీదేవి. ఆవిడ దీని మీద ఒక ఎద్దును ఎక్కి కూర్చుని పిల్లవాడిని ఒళ్ళో కూర్చుని పెట్టుకుని స్థిమితంగా కూర్చున్నటువంటి చంటి పిల్లాడి తల్లి. మళ్ళీ ఇలా పట్టుకున్న పసిబిడ్డ కాకుండా కూర్చున్న ముఖంతో కూర్చున్న పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజున అక్కడ అమ్మవారికి దద్యోజనం అది నివేదన చేస్తారు. స్థిమితంగా ఉన్నటువంటి స్కందమాత స్వరూపాన్ని గనక మనం ధ్యానిస్తే సంతానం కలుగుతుందని. అంటే మనకి స్కందుడి పుట్టుక చాలా విచిత్రమైనది కదా. ఈమెకు పార్వతీదేవికి జన్మించవలసిన కుమారస్వామి ఎన్నో గర్భాలు మారి మారి అగ్ని నుంచి గంగకి, భూదేవి అగ్ని గంగ, ఆ తర్వాత శరవణంలోకి ప్రవేశించి చివరికి కదా ఆయన స్కందుడిగా రూపాంతరం చెందాడు, కుమారుడిగా పుట్టాడు. కృత్తికలు పాలిచ్చి పెంచారు. లెక్క ప్రకారం పార్వతీదేవి స్తన్యంతో పెరగవలసిన శిశువుని కృత్తికలు పాలిచ్చి పెంచితే ఆ పిల్లవాడిని ఈవిడ నా శిశువు, ఈవిడ నా వల్ల కదా ఇది జరిగిందని ఆవిడ తెచ్చేసుకుంది స్కందమాతగా. నీ పిల్లవాడు నావాడు అని చెప్పి ఆ కుమారస్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి పార్వతీదేవిని మనం ఇవాళ ధ్యానిస్తే ఏంటంటే ఎలాగైనా ఏదో ఒక రకంగా అయినా సరే సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు మనం సరిగేషన్ చూస్తున్నాం, ఎన్ని రకాల మదర్షిప్లు తెలుసుకుంటున్నాం మనం. IVF-లని చాలా ఉన్నాయి కదా మన దగ్గర. అలాంటివి వాళ్ళు చేసేవాళ్ళు కూడా మనకి చాలా మందే తెలుసు. ఇలా ఏ ప్రక్రియ ద్వారా అయినా సరే మాతృత్వం సిద్ధిస్తుంది ఈ అమ్మవారిని కనుక ధ్యానిస్తే. అదే మనకి విజయవాడలో తర్వాత అన్ని చోట్ల కూడా ఇవాళ లలితా పంచమి అంటారు. పంచమి కదా, అమ్మవారు లలితా స్వరూపంలో మనకి కనిపిస్తారు. లలితాదేవి అనగానే చెరుకు విల్లు పట్టుకుని, చెరుగడ విల్లు పట్టుకుంటుంది, పుష్పబాణాలు ధరించి చక్కగా కూర్చున్నటువంటి శ్రీమత్ సింహాసనం మీద కూర్చున్నటువంటి లలితాదేవిని ఈ రోజున లలితా త్రిపుర సుందరి అవతారాన్ని దర్శింపజేస్తారు. ఈ అమ్మవారి ప్రత్యేకమైన కథనం మనకి లలితా సహస్రం చదివే అలవాటు ఉన్న వాళ్ళకి వీళ్ళ వాళ్ళకి కనపడుతుంటుంది. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత అని భండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించటానికి మొదలుపెట్టింది లలితా స్వరూపంలోనే. మనకి లలితా సహస్రంలో ఈ భండపుత్ర వధోద్యుక్త అలా కనిపిస్తుంది అనమాట. భండుడి అనే రాక్షసుడి తాలూకు సైన్యాన్ని, పుత్రుణ్ణి, వాళ్ళ తాలూకు మంత్రుల్ని అందరినీ అమ్మవారు తన పరివారంతో సహా ఎట్లా సంహరించిందో ఆ నామాల్లోనే కనిపిస్తుంది. లలితా స్వరూపం భండుడి మరణం కోసమే అతన్ని సంహరించడానికి వచ్చిందట. అయితే ఈ భండాసురుడు ఎక్కడి వాడు అంటే దీనికి చాలా పూర్వకథ ఉంది, చాలా పెద్దది. అది ఎక్కడి నుంచి వచ్చింది? శివపార్వతుల వివాహం చేయాలనుకున్నారు. సతీదేవి మరణానంతరము సతీదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యాక శివుడు విరాగిగా మారిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. అదే హిమవత్ పర్వతానికి ఆదిపరాశక్తి సతీదేవి అంశని కుమారిగా పుట్టించింది. ఆవిడితే పర్వతరాజపుత్రికైన పార్వతీదేవి. ఆమె శివుణ్ణి పూజించేది రోజు. ఈ సతీ అంశతో పుట్టినటువంటి ఈ కుమారికి పరమేశ్వరుడికి వివాహం చేయాలంటే ఆయనేమో వైరాగ్యం, ఈ పిల్లేమో చిన్నపిల్ల. అవును, వీళ్ళిద్దరికీ వివాహం కావాలంటే అందుకని మన్మధుడిని ప్రేరేపించారు దేవతలు. మన్మధుడు వచ్చి మొత్తం వాతావరణాన్ని అంతా తనకు అనుకూలంగా తెచ్చుకుని శివపార్వతులిద్దరికి ఒకరి మీద ఒకరికి ఆకాంక్ష, కోరిక కలగటం కోసం మన్మధుడు సిద్ధమయ్యాడు. 5 బాణాలు సంధించి కొట్టాడు పరమేశ్వరుడు. బాణం తగిలేసరికి చలనం వచ్చిన పరమేశ్వరుడు పార్వతిని చూశాడు, కానీ అమ్మాయిని చూశాడు ఆయన కళ్ళతోటి. కానీ తనని ఇట్లా డిస్టర్బ్ చేసింది ఎవరా అని 3వ నేత్రంతో చూశాడు. ఆ తృతీయ నేత్రంలో పుట్టినటువంటి మంటతో మన్మధుడు దగ్ధమైపోయాడు, బూడిద కుప్పగా మారిపోయాడు. రతీదేవి ప్రార్థించింది, చాలా దుఃఖించింది. నా భర్తని ఎట్లా అంటే శివపార్వతుల వివాహం తర్వాత అతనికి శరీరం వస్తుందని, కానీ అతను బతికుంటాడు కానీ అనంగుడుగా శరీరం లేనివాడుగానే ఉంటాడని. అందుకని మన్మధుడికి శరీరం లేదు, అనంగుడు అతని పేరు. అంగములు లేనివాడు, శక్తి ఉంటుంది, అతను ఉంటాడు కానీ అతని శరీరంతో సశరీరంగా కనపడ్డు. అట్లా వరాన్ని పొందింది రతీదేవి. అయితే ఈ బూడిద కుప్పగా మారినటువంటి ఈ కుప్పని తెల్లగా మెత్తటి పిండి, మామూలుగా మన బూడిద ఎలా ఉంటుంది, కాలిపోయి పిండి పిండి అయిపోతుంది. అయితే ఈ శివగణాల్లో ఉన్నటువంటి ఒక గణాధిపతి, చాలా మంది ఉన్నారు శివగణాలు, వాళ్ళల్లో ఒకడైన చిత్రకేతువు, అతను బొమ్మలు తయారు చేయటంలో సిద్ధహస్తుడు.
ఆహా. ఈ బూడిదంతటిని పోగు చేసి ఒక బొమ్మను చేశాడు. ఆ. ఒక బాలుడి స్వరూపం తయారైంది. బ్రహ్మదేవుడు భండ భండ అయ్యో అయ్యో ఇదేంటి రూపం తయారైపోతుంది అన్నాడు. నిజానికి బ్రహ్మదేవుడు కదా బొమ్మలు చేయవలసిన వాడు. ఆ. ఈ చిత్రకేతువు చేసినటువంటి ఈ బొమ్మకి పరమేశ్వరుడు ప్రాణం పోసాడు. ఓహో. కానీ ఈ తీవ్రమైన తామసిక శక్తితోటి కాలిపోయినటువంటి బూడిద నుంచి జన్మించడంతో వాడు రాక్షసుడయ్యాడు, భండాసురుడు. ఓహో. ఈ భండాసురుడు మన్మధుని యొక్క బూడిద. నిజానికి మన్మధుడు శివభక్తుడు, విష్ణు భక్తుడు కూడా. మరి రాక్షసుడు ఎలా అయ్యాడు రమ్మగారు? బూడిదకి ఇప్పుడు ఒక వస్తువు ఆ వస్తువుగా ఉంటే జయ, ఇప్పుడు అది కాదు, ఒక పువ్వు తెల్ల చక్కగా విచ్చింది, ఎంతో బాగుంది, అది వాడిపోయాక కూడా నువ్వు తల్లో పెట్టుకుంటావా? పెట్టుకోలేకపోతాం. వాడిపోయాక దేవుడికి పెడతామా? పనికిరాని వస్తువు అయిపోదా అది? అయిపోతుందా? అయిపోతుంది. అంతే, ఖచ్చితంగా. బూడిద ఎట్లా పనికొచ్చే వస్తువు? బూడిదకి గొప్పతనం లేదు, అది కాలింది ఎట్లా? శివుని తామసిక శక్తి వల్ల కాలిపోయింది, అది ప్రధానం. దాని వల్ల కాలి బూడిదైపోవటం వల్ల ఇతను చేసిన, పైగా చిత్రకేతువు మనస్సు ఎలా ఉంది? బ్రహ్మదేవుడిలాగా నేను ఒక ప్రతి సృష్టి చేశాననే ఆసురి భావన వచ్చింది అతని మనసులోకి. నేను బ్రహ్మతో సమానం అన్న ఫీలింగ్, అసురమైన భావన. భగవంతుడితోటి సమానంగా ఎవడైనా ఉంటాడా? అది ఆసురి భావన, రాక్షస భావన. ఆ భావన వల్ల ఇతను రాక్షసుడైపోయాడు. ఈ భండాసురుడు బలపడ్డాడు. పరమేశ్వరుని వల్ల అతను తపస్సు వచ్చింది అతనికి. పరమేశ్వర వరప్రసాదం వల్ల ఎవ్వరి వల్ల మరణం లేకుండా వరం పొందాడు. ప్రత్యేక శక్తి వల్ల తప్పిస్తే అతను మరణించడు. దేవదానవులు ఎవరు అతన్ని సంహరించలేరు. అతన్ని సంహరించడానికి లలితాపరా భట్టారికి అవతరించింది. ఎట్లా? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని చెప్తారు. అటు ఇటుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి వింజామరలు పట్టుకుని వీస్తూ ఉండగా, చామరం అంటే చల్లని గాలి. అసలు ఆ నామాలే మనకి లలితా శాస్త్రంలో ఈ భండాసురుణ్ణి ఎట్లా వధించింది, ఎట్లా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అలాంటి వాక్యాలు ఏంటంటే, ఈ భండాసురుడి తాలూకు మంత్రి విశుక్రుడు, సైన్యాధిపతి. వారాహి అంటే అమ్మవారి యొక్క పరివార శక్తులన్నీ కలిసి వధించినాయి ఈ రాక్షసుణ్ణి, వాడి సైన్యాన్ని. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత, ఈ నామం కూడా అందులో ఇచ్చే. ఈవిడ అమ్మవారి మంత్రిని అయినటువంటి ఆవిడ తన విశుక్రుణ్ణి సంహరించింది. సంహరించంగానే ఆవిడ సంతోషించింది అమ్మవారు, మంచి పని చేసావని. అట్లా అమ్మవారి యొక్క కుమార్తెట బాలా త్రిపుర సుందరి, ఒక 9 సంవత్సరాల బాలిక స్వరూపాన్ని కూడా వర్ణిస్తారు లలితా శాస్త్రంలో కనపడుతుంది. బాలా విక్రమనందిత అని. ఆవిడ యొక్క పరాక్రమాన్ని చూసి అమ్మవారు సంతోషించిందని ఆమె ఒకరిని సంహరించింది. అట్లా మొత్తం రాక్షసులందరినీ కూడా పరివారం అంతా కలిసి, అమ్మవారి మంత్రులు, అమ్మవారి సైన్యాధిపతులైనటువంటి స్త్రీలు, సైన్యాధికారిణులు, అమ్మవారి యొక్క కుమార్తె, చివరికి ఆమె స్వయంగా ఈ భండాసురుడి మొత్తం పరివారాన్ని సంహరించారు. ఏంటంటే మనలో రూపొందేటువంటి ఆసురీ భావన లలిత సంహరిస్తుంది. ఆ భావనలను, మన మానసికమైన భావాలే ఇవన్నీ కూడా. చూడు, ఒక స్వరూపాన్ని ఒక మట్టితోటి చేస్తూ నేను బొమ్మను చేస్తున్నాను, భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు అనుకోకుండా నేను బ్రహ్మదేవుడిని అయిపోయాను అన్న భావన ఉంది, చూసావా? అది సరైంది కాదు. ప్రతిచర్య కనిపిస్తోంది కదా. ఇప్పుడు దానివల్లే కదా ఇలా వచ్చింది. ఈ ఆసురీ భావాలు మనకే తలలో ఎన్నో పుడతాయి. కాస్త 10 రూపాయలు, కాస్త డబ్బులు వచ్చేసరికల్లా నా అంతటి వాడిని నేనని అనిపించటం, భగవంతుడిని ధిక్కరించడం, భగవంతుడిని ప్రశ్నించటం, ఇవన్నీ కూడా ఆసురీ భావాలే. అవి కాకుండా మానవ సహజమైనవి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు మనకి ఎలానో ఉంటాయి. అవి వీటితో పాటుగా ఎన్ని రకాల ఆసురీ భావనలు వస్తాయో, ఆ భావావేశాలని, ఈ ఉద్వేగభరితమైన ఊహలని, సరైన ప్రవర్తనని చెడగొట్టేటువంటి ఆసురీ భావాలని లలితా సహస్రనామం సంహరిస్తుంది. అందుకని లలిత చదవాలని, వినాలని చెప్తారు. సాధారణంగా లలితా సహస్రం కామ్యం అని చెప్తారు. కోరికతోటి, ఏదైనా ఫలానా ఒక కోరికతోటి చేస్తే సిద్ధిస్తుంది అని. ఏ కోరిక లేకుండా మనలో రూపొందేటువంటి రకరకాల చాంచల్యాలు, మనోజాడ్యాలు, ఆసురీ భావనలని అణచటానికే లలితా సహస్రం సహాయం తీసుకోవాలి. మనం అమ్మవారు మనల్ని సరిచేస్తోందన్న భావనతోటి కనుక లలితా సహస్రాన్ని చదువుకుంటే సరే అవుతాం. ఈ జన్మలో మొదలుపెట్టిన లలితా సహస్రనామ పారాయణ ఇంకొకటి 2 జన్మల్లోనే మనకి ముక్తి సోపానంగా మారుతుంది.
ఎక్కువ సార్లు మనం జన్మించాల్సిన అవసరం రాదు. మనం ఎట్లా కొట్లా చదివేసి పరిగెత్తేసి గబగబా చదివేసాం అని అనుకోకుండా అవునండి, సజావుగా చదవటం, సరి అయిన శబ్దం వచ్చేలాగా, అక్షర లోపం లేకుండా ఒక నామం చదివితే ఆ నామం వెనకాల ఏమిటి భావన, ఏ విషయం వల్ల ఇది చెప్పారు, దేని అమ్మవారి దురాచార శమని అని చెప్తారు. దుష్టులకి దూరంగా ఉంచుతుంది అమ్మవారు మన్ని. ఆమె దుష్టులకు దూరంగా ఉంటుంది, మనని దుష్టులకు దూరంగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చదువు, నీ దగ్గర ఉండే చెడ్డవాళ్ళందరినీ దూరం చేసేస్తుంది అమ్మవారు. సరైన వాడినే నీ దగ్గర పెడుతుంది. దురాచార శమని, దురాచారాలని తగ్గిస్తుంది, వాటిని పోగొడుతుంది. చేయకూడని పనులని చెయ్యనివ్వదు నిన్ను, నువ్వు సరిగ్గా చదివి సరిగ్గా అర్థం చేసుకుంటే. అది ప్రతి నామానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అయితే మేము సంస్కృతం చదువుకోలేదు, మనకి ఎట్లా అర్థం అవుతుందండి అని అనిపిస్తుంది. నిదానంగా చదవండి. నామాల్లో అంతరార్థాన్ని తెలుసుకోవడానికి మనంతటా మనం ప్రయత్నం చేస్తే కొన్ని తెలుస్తాయి. కొన్నిటికి అంతరార్థాలు ఉంటాయి. మహానుభావులు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. లలితా సహస్రనామానికి భాష్యం చెప్పిన ఎంతమందో మహానుభావులు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అవకాశాలు ఉన్నాయి. అర్థం తెలుసుకునే అవకాశం తీసుకోండి. ఒక వాలాయితీగా ఒక ఆనవాయితీగా చదివేయాలి కాబట్టి చదివేసేయద్దు. ఈ విషయం మనం ఒక ప్రత్యేకించి ఒక వీడియో కూడా చేసాం రమ్మగారు. ప్రతిసారి నేను ఇది చెప్తూనే ఉంటాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, విమర్శకి వెళ్ళొద్దు. విమర్శల వల్ల మీకు ఒరిగే ప్రయోజనం ఏదీ లేదు. ఇది చేస్తే అది వస్తుందా, నువ్వు గ్యారంటీ ఇస్తావా అలాంటి ప్రశ్నలు వేయకండి. గాలి పీలిస్తే బతుకుతాం, మనకు తెలుసు. ఆ గాలి వల్లే అది రాకపోతే మరణిస్తామనే సంగతి కూడా తెలుసు కదా. ఏ రోజున ఇది ఆగుతుందో మనకు తెలుసా? దానికి ఏ గ్యారంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? ఇవ్వలేరు కదా. అట్లాగే వీటికి కూడా గ్యారంటీ ఉండదు. కానీ ఇది జరుగుతుందని మనకు తెలుసు. ఎట్లా మనం గాలి, మన శరీరానికి తీసుకున్న గాలిని ఆక్సిజన్ లోపల ఉంచుకోవాలని, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టాలి. నువ్వు నేర్పలేదు, నేర్చుకోలేదు, దీనికి ట్రైనింగ్ లేదు. మీ అమ్మకి రాదు, నాన్నకు రాదు, ఎవరికి రాదు. ప్రకృతి మనకి నేర్పించేసింది అంతే. ఇది కూడా అంతే. భగవద్భావనలని ప్రశ్నించకూడదు. విమర్శకి తావివ్వకుండా అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే, అందులో మమేకం అవ్వడానికి ట్రై చేస్తే, మనం ఈ నవరాత్రి పూజల్లో రోజు చదువుకునే లలితా సహస్రనామాల్లోని సగం అర్థాలు మనకు అర్థమైపోతాయి. అర్థం కాని పెద్ద పెద్ద విషయాలని అంతరార్థ బోధన ఎవరు చేస్తారో వారి దగ్గర తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూజ చేసేసుకోవటం ఇంపార్టెంట్ కాదు, చేయడం అవసరం, తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ దిశగా ప్రయత్నించండి. భండాసుర వధ చేసింది అమ్మవారు లలితా స్వరూపంతో. ఈరోజు నైవేద్యం ఏం పెడతాం రమ్మగారు? దద్దోజనం పెడతాం. పెరుగు అన్నం పెట్టచ్చు. అంటే కొంచెం పసుపు వేసే విధానం ఉంటుంది. పసుపు వేయకుండా తెల్లని అన్న నివేదన అని చెప్తారు. తెల్లటి పెరుగన్నం, దాంట్లో చక్కగా మంచి తిరగమాత వేసి అన్నాన్ని నివేదన చేస్తారు. తాలింపులో పసుపు వెయ్యరు, అన్నం తెల్లగా ఉండాలి. ఇది నివేదన చేసుకోవటం. కొబ్బరికాయలు కొట్టచ్చు. ఈ రోజున మనం లలితా శాస్త్రం అంటే సాధారణంగా మనం అమ్మవారి నైవేద్యాలు చాలా చెప్పుకున్నాం కదా. పాయసాన్నము, దద్యోదనము, ముద్గౌదనము, తర్వాత స్నిగ్ధౌదనము, వాటిలలో ఏదైనా మీకు కుదిరితే పెట్టుకోండి. కుదిరితే దద్యోదనం కనుక నివేదన చేస్తే చాలా బాగుంటుంది. ఈ రోజున మనకి అక్కడ శ్రీశైలంలోను తర్వాత విజయవాడలోను కూడా దద్దోజనాన్ని నివేదన చేస్తారు. తప్పకుండా రమ్మగారు. ఇక 6వ రోజు నివేదన ఏంటి, 6వ రోజు యొక్క విశిష్టత ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే.